అపరిచిత వ్యక్తి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? వాడు నా విషయం మర్చిపోయాడు అనుకున్నాను. వాడికి ఇంకా నేను గుర్తున్నానా? హలో హలో అహల్య, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఫోన్ చేశా? ఏంటా కంగారు? నేనేదో నీకు తెలియనట్టు, కొత్తవాడిని అన్నట్టు మరీ అంతలా భయపడతావే? నేను నీకు గుర్తున్నానా అహల్య? ఇన్ని రోజుల తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసేంత వరకు నువ్వు నాకు ఫోన్ చేయవా? నేను ఫోన్ చేయలేదని ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును, మర్చిపోయాను, ఒక బిడ్డకు తల్లివి కూడా అయినట్టున్నావు. కంగ్రాచులేషన్స్. నీకేం కావాలి? మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? నాకేం కావాలో నీకు తెలుసా అహల్య? ఇందిరా బాక్స్ అడిగాను కదా, అది నాకు ఇస్తానని మాటిచ్చావు, కానీ ఇంకా ఇవ్వలేదు. ఆ బాక్స్ కోసమే ఫోన్ చేశాను. ఆ బాక్స్ ఎప్పుడు ఇస్తావు? నేను ఎలాగైనా నీకు ఆ బాక్స్ ఇస్తాను. నువ్వు పదే పదే నాకు ఫోన్ చేసి ఆ విషయం గుర్తు చేసి నన్ను భయపెట్టాలని చూడకు. ఆ బాక్స్ ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. చూడు, నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు నీకు పుట్టింది గౌతమ్ బిడ్డ కాదు, ఇందిరా బిడ్డ అని కూడా తెలుసు. నువ్వు నాకు బాక్స్ ఇవ్వలేదనుకో, ఈ విషయం ఇంట్లో చెప్పేస్తాను. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేస్తారు. ఈ విషయం నీ మొగుడు గౌతమ్కి చెప్పాలని చూసావనుకో, వాణ్ణి చంపడానికి కూడా వెనకాడను. లాస్ట్ టైం నేను చేసిన యాక్సిడెంట్ గుర్తుంది కదా. కాబట్టి బుద్ధిగా ఆ బాక్స్ తీసుకొని నా దగ్గరకు వచ్చేయి, సరేనా? నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. అపరిచిత వ్యక్తి టెన్షన్ పోయింది అనుకుంటే మళ్ళీ మొదలైంది. అసలు ఆ బాక్స్ ఎందుకు అడుగుతున్నాడో, తీసుకెళ్ళి వాడు ఏం చేస్తాడో తెలీదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం గౌతమ్ గారికి కూడా చెప్పుకోలేను. ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నావు అహల్య? ఎన్ని రోజులని ఈ సమస్యని గుండెల్లోనే దాచుకుంటా? గౌతమ్కి చెప్పొచ్చు కదా. ఎలా చెప్తాను? చెప్తే ఆ అపరిచిత వ్యక్తి గౌతమ్ గారికి ఆపద తలపెడతానన్నాడు కదా. వాడెవడికో భయపడి నీలో నువ్వు సతమతమవుతావా? ముందు నీ మనసులోని మాట గౌతమ్తో చెప్పేయ్. గౌతమ్ గారి మీద నీకున్న ఇష్టాన్ని చెప్పేస్తే ఈ కష్టాలన్నిటి నుంచి నువ్వు బయటపడొచ్చు. నేనెలా ఆయనతో చెప్పను? నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. ఎందుకు చెప్పకూడదు? నువ్వు తనని ప్రేమిస్తున్న సంగతి గౌతమ్ గారితో చెప్తే అతను సంతోషిస్తాడు కదా. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. పైగా ఆయన ప్రేమ పొందే అర్హత స్థాయి నాకు లేవు. నేను తొందరపడి చెప్పేస్తే ఆయన మరోలా అనుకోవచ్చు. అలా అని ఎన్ని రోజులు నీ మనసులోనే దాచుకుంటావు? పైగా ఈ ఇంట్లో నుంచి బిడ్డని గౌతమ్ గారిని వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావు. వీళ్ళు లేకుండా నువ్వు బ్రతకగలవా? పైగా ఆ అపరిచిత వ్యక్తి నీకు పుట్టిన బిడ్డ గౌతమ్ బిడ్డ కాదు, ఇంద్రగారి బిడ్డ అని చెప్పేస్తాను అని బెదిరిస్తున్నాడు. నిజం తెలిసిన రోజు గౌతమ్ గారిని ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలంటారో నీకు తెలీదా? గౌతమ్ తప్పు చేసినవాడు అవుతాడా కాదా? అందుకే ఆ నిజం తెలిసే లోపే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనుకుంటున్నాను. అప్పుడు ఏ ఇబ్బంది రాదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా? నువ్వు పడాల్సిన నిందలు, మాటలు, అవమానాలు గౌతమ్ పడతాడు కదా. గౌతమ్ని వాటికి వదిలేసి వెళ్తావా? నాకేం చెయ్యాలో తోచట్లేదు. ఇంద్రగారి గురించి
ఈ ఇంట్లో బామ్మగారికి తప్ప అందరికీ మంచి ఒపీనియనే ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డని వీళ్ళు బాగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. లేదా హల్య, నువ్వు తప్పు చేస్తున్నావు. నువ్వు గౌతమ్ని ప్రేమిస్తున్నావు కదా, ఆ విషయం నువ్వు గౌతమ్ గారితో చెప్పడమే మంచిది. దయచేసి నా నిర్ణయానికి నన్ను వదిలే, నన్ను బలవంత పెట్టదు. ప్లీజ్ వెళ్ళిపో. క్షమించు నాన్న. గౌతమ్ గారిని నేను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. కానీ ఆయన్ని అందుకునే అర్హత, స్థాయి నాకు లేవు. అందుకే ఆయనకి ఈ విషయం చెప్పలేను. నేను వెళ్ళిపోయాక నిన్ను గౌతమ్ గారు, సుభద్ర గారు అందరూ బాగా చూసుకుంటారు. నువ్విక్కడ సంతోషంగా ఉంటావు. మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, అందుకే వెంట పడుతున్నాను. నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నానని చెప్పాను కదా. అతనికి పెళ్ళైందని కూడా చెప్పారు. అయినా నేను తననే లవ్ చేస్తున్నాను. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా లవ్ గురించి ఎంత చెప్పినా యాంగ్రీ బర్డ్ అర్థం చేసుకోవట్లేదు. తను పెళ్ళైన ఇంకెవరినో ఇష్టపడుతుంది. ఒకసారి నేను తన ఇంటి దగ్గర డ్రాప్ చేశాను కదా, కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నా ప్రేమ విషయం చెప్తే బాగుంటుందేమో.